అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 138, మే 18. మొదటి భాగంగా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం నుండి చదువుకుందాం. రాజాగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషల మాట్లాడువారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నాడెల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును కలవాడనై ఉండి ఒక కల కంటిని. అది నాకు భయము కలగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియచేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటకి పిలువనంపవలనని ఆజ్ఞ నేనిచ్చి తిని. శకునగాండ్రును గారడి విద్య గల వారును కల్దీలును జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని. కానీ వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తెషాజరు నా దేవత పేరుని బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటకి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. ఎట్లనగా, శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును. కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియచెప్పము. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయెను. దాని పైకొమ్మలు ఆకాశమునంటు అంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడలో నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువడి. 7 కాలములు గడిచి వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకుడగు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పని అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. బెల్తెషాజరు, నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావమును నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడవంటిని. అందుకు బెల్తెషాజరును దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నొంది మనస్సునందు కలవరపడగా రాజు, బెల్తెషాజరు, ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక. దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైన దాయెను. దాని కొమ్మలు ఆకాశం కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలంగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గల వాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయెను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనం చేయము, కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో
7 కాలంలో గడుచు వరకు పొలంలోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా రాజా. ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజాగు నా ఏలినవాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినెదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారై ఉన్నాడనియు, తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించినో వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకునే వరకు 7 కాలంలో నీకిలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పిరి కదా, దానివలన సర్వోన్నతుడగు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయంగా వచ్చినని తెలుసుకోము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపినడలా నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పినదంతయు రాజాకు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణంను, నా బలాధికారంను, నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజాగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమిదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మెసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలంలో నీకు ఇలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి. అతడు పశువులవలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు నాయెను. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రం చేసి గణపరచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోకము సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేకి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనప శక్తి అనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయం నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయచున్నట్టు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడ విద్య గల వారిని, కల్దీలను,
జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియచెప్పు వాడెవడో వాడు ఉదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి. కానీ ఆ వ్రాత చదువుటకైనను దాని భావము తెలియచెప్పుటకైనను వారి వల్ల కాకపోయాను. అందుకు రాజాగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందినట్లుగా ముఖ వికారం కలవాడాయను. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహంనకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము. నీ మనసు నిబ్బరముగా ఉండనిము. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు కలవాడై ఇండుట నీ తండ్రి కనుగొనెను. కనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడ విద్యగల వారికిని కల్దీలకును జ్యోతిషులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచెప్పుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు కలవాడుగా కనబడెను. కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావం నీకు తెలియచెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లా నేను రాజాగు నా తండ్రి యూదాలయ నుండి ఇక్కడికి తీసుకువచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గుర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియచెప్పవలనని జ్ఞానులను గారడ విద్యగల వారిని పిలిచి తిని. కాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను. కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు శక్యమైనడిలా నీవు ఉదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతివిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానంలో నీ యొద్ద ఉంచుకొనుము. నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పెదను. రాజా చిత్తగించుము. మహోన్నతుడగు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి అయిన నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు అతడికిటి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేశెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూనుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతడి ప్రభుత్వము అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడతడు మానవుల యుద్ధ నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వల్ల గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం కలవాడాయను. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టేకెల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితేవి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీలకును ఇయ్యబడును.
బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఉదారంగ వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వం చేటలో అతడు 3వ అధికారిని అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను. మాదీడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము ఎక్కెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుగునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెను ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగని హేతువు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమని కొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లనిరి: రాజాకు దర్యావేషు చిరంజీవి అయి ఉండుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏమనివి చేయకూడదు. ఎవడైనను చేసినడలా వాడు సింహముల గృహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజాగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినడలా వాడు సింహాల గుహలో పడదేయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు, చెరబట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే కాని నీవు పుట్టించిన శాసనంనే కాని లక్ష్యపెట్టక అనుదినము 3 ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢం చేసుకొని సూర్యుడస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడివచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడనూ రద్దుపరచజాలడు. ఇది మాదీలకును పారసీలకును విధి అని తమరు తెలుసుకొనవలెననిరి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గృహలో పడత్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు
తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారి గృహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొట్టి కొరికి పొడి చేసెను. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలో మాట్లాడు వారికిని ఇలాగు వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఇది మొదటి భాగం అండి.